రాజకీయ నేతల బుద్ధులు ఎలా మారతాయో, ఎప్పుడు ఏ స్థితిలో ఉండి మాట్లాడతారో చెప్పలేం. ఎప్పటికప్పుడు యూటర్న్ అవుతూ జనాన్ని గొర్రెలుగా మార్చే ప్రయత్నం చేస్తుంటారు. గెలుపు స్థానంలో అందరి ఓటు హక్కుతో పదవులు పొందిన నేతలు 5 ఏళ్లు గడిచి ఆపై ఓటమి పాలైతేనే ఎక్కడా లేని అక్కసు వారిలో పెళ్లిపిక్కుతుంది. అప్పుడే కులమతాల ప్రస్తావన వస్తుంది. ఒకానొక ప్రాంతంలో 4 దశాబ్దాల రాజకీయ ప్రస్థానాన అవసాన దశలో ఆ సీనియర్ లీడర్ కులమతాల ప్రస్తావన తెచ్చి అందరినీ షాక్కి గురి చేశారు. అక్కడి ఎమ్మెల్యే స్థితిగతులను ప్రస్తావిస్తూ 2 సామాజిక వర్గాలను టార్గెట్ చేశారు. దీంతో ఆ ప్రాంత వాసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఔరా, ఇదేం రాజకీయం అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. రాజకీయాల్లో అవసరాలుంటాయి, కానీ ఏవగింపులు ఉండకూడదు. కానీ ప్రస్తుతం ఇక్కడ జరుగుతున్నది అదే. ఇంతకీ ఈ వ్యవహారం ఎక్కడిది? లెట్స్ వాచ్. ఉమ్మడి కడప జిల్లా మైదుకూరు ప్రాంతానిది భిన్నమైన రాజకీయ నేపథ్యం. ఇక్కడ నడిచేదంతా మెచ్యూర్డ్ పాలిటిక్స్. కేవలం 2 కుటుంబాల మధ్య చాలా కాలం రాజకీయాలు నడిచాయి. కోస్తా తెలంగాణ ప్రాంతాలను కలిపే రాయలసీమ నడిబొడ్డు మైదుకూరు. అలాంటి ప్రతిష్టాత్మకమైన ప్రాంతం నుంచి మాజీ మంత్రి డాక్టర్ డిఎల్ రవీంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి కుటుంబాల మధ్య చాలా ఎన్నికలు జరిగిపోయాయి. అయితే మారిన రాజకీయ సమీకరణాల క్రమంలో పుట్టా సుధాకర్ యాదవ్ టీడీపీ తెరపైకి వచ్చారు. 2 సార్లు వైసీపీ అభ్యర్థి రఘురామిరెడ్డి చేతిలో ఓటమి రుచి చూసిన ఆయన 3వ మారు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. వాస్తవానికి రెడ్డి సామాజిక వర్గం నుంచి తప్పితే ఇతరులెప్పుడూ ఇక్కడి నుంచి ఎమ్మెల్యేలుగా పోటీ చేయలేదు. గెలిచిన దాఖలాలు లేవు. యాదవ సామాజిక వర్గానికి చెందిన పుట్టా సుధాకర్ తొలిసారి 2024 ఎన్నికల్లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. శెట్టిపల్లి రఘురామరెడ్డిని ఓడించి రెడ్డేతర ఎమ్మెల్యేగా ఘనత సాధించుకున్నారు. అయితే అడపదడప ఇద్దరు నేతల మధ్య విమర్శలు ప్రతి విమర్శలు సాగుతూ వస్తున్నాయి. మైదుకూరు అభివృద్ధిపై నువ్వేం చేశావు, నేనేం చేశానంటూ కూడా ఇద్దరు ప్రముఖులు రచ్చకెక్కిన సంఘటనలు కోకొల్లలు. అయితే ఈసారి మాత్రం ఆ పరిస్థితి దాటిందని స్పష్టమైపోతుంది. మొన్నటికి మొన్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి యాదవ సామాజిక వర్గాన్ని ఎమ్మెల్యే పుట్టా కేంద్రంగా టార్గెట్ చేశారు. మండలానికో యాదవ నేత ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారంటూ ఘాటుగా స్పందించారు. యాదవులే కమిషన్ ఏజెంటుగా మారి నియోజకవర్గం మొత్తాన్ని పిండేస్తున్నారు ంటూ విమర్శలు గుప్పించారు. అలాగే బలిజ నేతలు కొందరిని ఇదే వివాదంలోకి లాగే ప్రయత్నం చేశారు. వాస్తవానికి మైదుకూరు నియోజకవర్గంలో మెజారిటీ శాతం బలిజలున్నారు. ఆ తర్వాత యాదవ సామాజిక వర్గం ఉంటుంది. ఈ 2 వర్గాలు ఎటువైపు మొగ్గితే వాళ్లదే గెలుపు అవుతుందనేది వాస్తవం. ఇలాంటి పరిస్థితుల్లో మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి సంచలన ప్రకటనలు చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అంతేకాకుండా ప్రస్తుత ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ నియోజకవర్గ అభివృద్ధిని గాలి కుదిలేసి తన సొంత ప్రయోజనాలను కాపాడుకుంటున్నారంటూ విమర్శలు చేశారు. ఆయన వీకెండ్ ఎమ్మెల్యే కాదు, మంత్ ఎండ్ ఎమ్మెల్యే అంటూ ఎద్దేవా చేశారు. మైదుకూరు పాలనను పీఎలైన మేకల శ్రీనివాసులు యాదవ్ అలియాస్ మిల్లుసీను, మేకల హరి యాదవ్ వంటి వాళ్ళ చేతుల్లో పెట్టి వసూళ్ల దందాకు తెరలేపారని బహిరంగంగానే విమర్శలు చేశారు. నియోజకవర్గ పరిధిలోని సీసీ రోడ్లతో పాటు మరికొన్ని అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు సైతం పక్క నియోజకవర్గాలకు చెందిన యాదవ నేతలను పంపి చేయిస్తున్నారంటూ చెప్పుకొచ్చారు. ఇదే ప్రాంత పరిధిలో మెజారిటీ ఓటు శాతం కలిగిన బలిజ నేతలున్నా ఎమ్మెల్యే అలాంటి వాళ్లకు ప్రాధాన్యం ఇవ్వకుండా అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారంటూ తన మనసులోని భావాన్ని వెల్లడించుకున్నారు. అయితే మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డికి కౌంటర్ గా బలిజ నేతలు విరుచుకుపడ్డారు. వైసీపీ అధికారంలో ఉండగా తమరెంత న్యాయబద్ధంగా వ్యవహరించారంటూ మార్కెట్ కమిటీ చైర్మన్ రవీంద్ర మాజీ ఎమ్మెల్యే అస్సలు గుట్టు విప్పారు. ఇలా నియోజకవర్గ పరిధిలో వైసీపీ నేత రఘురామిరెడ్డి చేసిన విమర్శలు తూటాలి పేలుతున్నాయి. ఎక్కడ చూసినా ఇదే టాపిక్ నడుస్తోందనే వాయిస్ సంచలనం రేపుతోంది. వాస్తవానికి టీడీపీ ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ పేరున్న కాంట్రాక్టర్. అదేవిధంగా ఆయన కుమారుడు ఏలూరు ఎంపీ, కోడలు తుని ఎమ్మెల్యే. నివాసం ప్రొద్దుటూరులో ఉంటున్న వ్యవహారాలన్నీ హైదరాబాద్ వంటి మహానగరాల నుంచి నడుస్తుంటాయట. ఇలాంటి సందర్భంలో పుట్టావారు మైదుకూరుకు చూపుగా వస్తుంటారనే విమర్శలు కూడా దండిగానే వినవస్తూ ఉంటాయి. ఈ క్రమంలోనే ఎమ్మెల్యేపై ఆరోపణలకు బలాన్ని చేకూర్చేలా ఆయన కేంద్ర బిందువయ్యారంటూ కొందరు సొంత పార్టీ నేతలే చెప్పుకుంటున్న మాట. ఎమ్మెల్యేగా గెలుపొందడానికి 2 సార్లు పోరాడి ఓడిన పుట్టా సుధాకర్ 3వ ప్రయత్నంలో ఆ పదవిని కాస్త ఒడిసి పట్టుకున్నారు. తీరా ఎమ్మెల్యే గిరి వచ్చాక ఆయన అసలు బాధ్యతల్ని విస్మరిస్తున్నారనే అపవాదులు లేకపోలేదు. అంతేకాకుండా కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో సైతం టీడీపీ అధినేత చంద్రబాబు, యువ మంత్రి లోకేష్ సైతం పుట్టాకు క్లాస్ తీసుకున్నారట. అభివృద్ధి అంశాలతో పాటు నియోజకవర్గ వాసులకు అందుబాటులో ఉండాలంటూ పలు దఫాలు సూచనలు కూడా చేశారట. స్థానికంగా ఉంటూ స్థానికుల మనసు గెలుచుకోవాలంటూ చెప్పినట్టుగా సమాచారం. అయినప్పటికీ పుట్టా సుధాకర్ యాదవ్ తన ప్రవర్తనలో మార్పు తెచ్చుకో
చేసుకోకుండా తన వారనుకున్న వాళ్లపై ఆధారపడుతున్నారట. దీంతో ప్రతిపక్షాల విమర్శలకు ఆయనే అవకాశం ఇచ్చుకుంటున్నారనే అపవాదును మూటగట్టుకుంటున్నారు. ఇలా మైదుకూరు నియోజకవర్గ పాలన ఎమ్మెల్యే కాకుండా పీఎల్ చేతుల్లోకి వెళ్లిపోయినట్టుగా మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి సంధించిన వాగ్బాణం ఇప్పుడు రచ్చ చేస్తూ అన్ని చోట్ల చర్చకు దారితీసినట్లయింది. రాక వచ్చిన ఎమ్మెల్యే పదవిని జనం కోసం, జనహితం కోసం ఉపయోగపెట్టాలని పార్టీ అభిమానులు కోరుకుంటున్నారు. నిర్లక్ష్యంగా, బాధ్యతారహితంగా వ్యవహరిస్తే ప్రతిపక్షాలకు విమర్శల పగ్గాలు చేతికిచ్చినట్లే అవుతుందని టీడీపీ క్యాడర్ అభిప్రాయపడుతోంది.